ఏపీలో రేపటి నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. గ్రామాల్లోని అధికారులను ఒకే చోటుకి తీసుకొచ్చి భూ వివాదాలను పరిష్కరించనుంది ఏపీ రెవెన్యూ శాఖ. 33 రోజులు జరిగే ఈ రెవెన్యూ సదస్సులు భూ కబ్జాలతో పాటు ప్రతి సమస్యకు పరిష్కారం ఇవ్వనున్నారు. రెవెన్యూ సదస్సులో పరిష్కారం దొరకని సమస్యలపై మరో 45 రోజులు కసరత్తు చేసి పరిష్కారం ఇస్తామంటున్నారు. రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియాతో మా ప్రతినిధి రామ్ ఫేస్ టు ఫేస్. రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం తలపెట్టింది. అయితే ఇందులో భూ ఆక్రమణలు అలాగే భూ సవరణలు ఇలాంటి వాటన్నింటినీ కూడా ప్రత్యేకంగా తీసుకుంటూ ఎక్కడైతే న్యాయపరమైనటువంటి అంశాలు తక్కువగా ఉంటాయో అలాగే ప్రభుత్వం నుంచి పరిష్కరించగలిగేటటువంటి అంశాలు ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఈ రెవెన్యూ సదస్సుల్లో పరిష్కారాన్ని అయితే ఇవ్వాలని అయితే నిర్ణయించారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటున్నాయి, ఎన్ని రోజులు ఈ జరిగేదంతా ఎలా ఉంటుంది, ప్రొసీజర్ ఎలా ఉంది, ఇదంతా కూడా మనతో మాట్లాడడానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పి సిసోడియా మనతో పాటు ఉన్నారు. సార్, ప్రొసీజర్ ఎలా ఉండబోతుంది, ఒక్కొక్క చోట ఎవరిని ప్రత్యేక అధికారిగా తీసుకోబోతున్నారు, ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది దీంట్లో మండల్ నోడల్ ఆఫీసర్గా ఒక సీనియర్ డిస్ట్రిక్ట్ అధికారి ఉంటారు. తర్వాత దాంట్లో ఎంఆర్ఓ ఉంటారు, డిప్యూటీ తహసీల్దార్ ఉంటారు, మండల్ సర్వేయర్ ఉంటారు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. రెవెన్యూతో సంబంధించిన అధికారులు అన్నీ కూడా ఒక టీం కింద ఏర్పడి ఒక్కొక్క గ్రామంకి పోయి అక్కడ గ్రామ సభ కండక్ట్ చేస్తారు. దాన్నే రెవెన్యూ సదస్సు అంటారు. అక్కడ ఏంటంటే ప్రజలకి ముందు గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్న ప్రోగ్రామ్స్ కార్యక్రమాలన్నీ తెలియపరిచి దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి పెటిషన్స్ సేకరించడం జరుగుతుంది. ఆ పెటిషన్స్ వీలైనంత వరకు అప్పటికప్పుడే సమస్య సమాధానం పరిష్కారం అయ్యేటట్టు ప్రయత్నాలు చేయాలి. కానీ కొన్ని చోట్ల రీసర్వే కావాలి, లేకపోతే కోర్టు కేసులు ఉన్నాయి, అట్లాంటివి ఆఫీసులో తీసుకెళ్లి దాన్ని పరిశీలించి దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్ని పెటిషన్స్ పీజీఆర్ఎస్లో ఎంటర్ చేసి ఒక డాష్ బోర్డ్ ద్వారా మేము డే టు డే మానిటర్ చేస్తాం. సార్, అయితే ఈ మానిటరైజేషన్ అంటే ప్రతి దానిలోనూ కూడా ఈ టోటల్ వీటిల్లో అసైన్ ల్యాండ్స్ ఉంటాయి, కొన్ని చోట్ల ఫారెస్ట్ లిమిట్స్ ఉన్న ల్యాండ్స్ ఉంటాయి. ఇలాంటి వాటన్నిటికీ కూడా ఏమైనా అప్పటికప్పుడే సొల్యూషన్ ఏ రకంగా ఇస్తారు? అప్పటికప్పుడే సొల్యూషన్ అంటే ఇది క్లియర్ కట్ కేసు అయితే అప్పటికప్పుడు ఇది పరిష్కారం చేసి వాళ్ళకి కావాలంటే ఎంఆర్ఓ ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ అది లేదంటే ఆ డీటెయిల్స్ మొత్తం సేకరించి ఆఫీస్కి పోయి ఫైల్ పరిశీలించిన తర్వాత ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే చాలా కాలంగా ఒక భూమికి సంబంధించి తిరుగుతూనే ఉన్నాము, ఆక్యుపెన్సీ మాదే అయినప్పటికీ కూడా మా చేతిలో లేదు అనేటటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని ఏ రకంగా సాల్వ్ చేస్తారు? అంటే ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అన్ఆబ్జెక్షనబుల్ పొరంబోక్ ఉంది, సాగులో ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళకి డీపట్టా ఇచ్చే ప్రసక్తి ఉంటుంది. కాబట్టి ఆ డీటెయిల్స్ మొత్తం తీసుకుంటారు, దాని మీద డీపట్టా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. భూ ఆక్రమణలు, భూ కబ్జాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ సంబంధించి కూడా దాదాపు ఒక స్థాయి పరిష్కారాన్ని అయితే ఇచ్చేటందుకు ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున నడుము కట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, తాడేపల్లి నుంచి.